ఏదైతే గోరంట్ల మాధవ్ అంటే జిలా మాధవ్ గారు అనాలి, గోక్కునే మాధవ్ గారు అసలు సంబంధం లేనటువంటి అంశాలలో గోక్కొని దారిని పోయే కంపెనీ ఈపు తగిలించుకొని ఇలా అనవసరంగా జైలుకి వెళ్ళాడని చెప్పాలి. వాస్తవానికి అతను మన మీడియా ముందు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఎందుకో చూసి చూడనట్టుగా వదిలేసింది కూటమి ప్రభుత్వం. అయితే మనోడు దీన్ని అలుసుగా తీసుకొని నా అంతటో లేరు కావాలా, ఎందుకంటే ఇప్పుడు మనోడికి రేపు 29 ఎలక్షన్స్లో మళ్ళీ సీట్ ఇవ్వాలంటే మనోడు చరిత్ర మామూలుది కాదుగా. అంతకుముందు గుడ్డలిప్పుకొని కొట్టుకుంటే దేశవ్యాప్తంగా చూసిన చరిత్ర కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే చేయాలనే ఉద్దేశంతో మనోడు కొద్దిగా ఓవర్గా ప్రవర్తించాడు. ఓవర్ యాక్షన్కి జడ్జి గారు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనోడి కేసు దాదాపుగా 6 కేసులు మనోడి మీద నమోదు చేయడం జరిగింది. అందులో 6 కేసుల్లో పోలీసుల విధులకు ఆటంకం కల్పించడము, ప్లస్ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటంతో పాటు అడ్డుకున్నటువంటి పోలీసులను దుర్భాషలాడటం, ఇవన్నీ కూడా మొత్తం మీద 6 కేసులు అతని మీద నమోదయ్యాయి. సో న్యాయస్థానం ముందు అతని వైద్య పరీక్షల నిమిత్తం అతని న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారు మరియు పోలీసుల తరపున మరియు మన గోరంట్ల మాధవ్ తరపున మన పొన్నవోలు సుధాకర్ వాదించాడు. ఈ మధ్య పొన్నవోలు సుధాకర్కి పాపం దరిద్రం బాగలేదని జ్యోతిష్యం చెప్పించుకుంటే నీ పక్కన కళ్ళు చిదంబరం కళ్యాణ్ హరికృష్ణ గారిని పెట్టుకొని ఆయన నీకు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పి అనుకున్నాడంట. అందుకని చెప్పేసి మనోనే కదా కొత్తగా LLB చేసి కంప్లీట్ చేసుకొని వచ్చాడు. అందుకని చెప్పి మనోడు కూడా పక్కన పెట్టుకున్నాడు. కానీ వాస్తవ విషయం ఏంటంటే పసలేని మొగుడికి పాయసం పెట్టి పడుకోబెట్టిన ఉపయోగం ఏముందిరా, లేకపోతే మటన్ పలావ్ పెట్టిన ఉపయోగం ఏముంది అన్నట్లు ప్రస్తుతానికి మన చిదంబరం గారు ప్లస్ మన పొన్నవోలు సుధాకర్ ఇద్దరూ కలిసి వాదించిన కేసు ఓడిపోవటం జరిగింది. వీళ్ళ వాదనలతోటి జడ్జి గారు సీరియస్ అవడంతో పాటు మామూలుగా వారం రోజులు ఇవ్వాల్సిన రిమాండ్ని 2 వారాలు విధించాడు. అంతేగాక పొన్నవోలు సుధాకర్ని మరొకసారి సెక్షన్ల మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసుకోనరా, నీకు న్యాయస్థానం మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగితేనే న్యాయస్థానంలో కేసులు వాదించాలి, అంతేగాని న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా నువ్వు అడదిడ్డంగా న్యాయ వ్యవస్థనే బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదంటూ జడ్జి గారు మన పొన్నవోలు సుధాకర్కి చివాట్లు పెట్టడంతో పాటు 2 వారాలని రిమాండ్ విధిస్తూ అతనితో పాటు దాడిలో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి 4 కూడా 2 వారాలని రిమాండ్ విధిస్తున్నట్లు జడ్జి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు, అరే మాధవ్, దారిని పోయే కంపెనీ ఈపు తగిలించుకున్నావు, సరే నీతో పాటు ఏదో నువ్వు బిర్యానీ పలావ్ పెడతావని చెప్పి వాళ్ళు ఏదో ఆశపడి నీ వెనకాల వస్తే వాళ్ళని కూడా నీతో పాటు 2 వారాలు జైలుకు పంపించావు. సరే పోతే పోయినట్టు అరెస్ట్ అయితే అయ్యారు, కనీసం అట్లీస్ట్ అరెస్ట్ అయిన వాళ్ళు కనీసం మంచి లాయర్నన్నా పెట్టుకోవచ్చు కదరా. డబ్బులు కక్కుర్తుపడి ఆ పొన్నవోలు సుధాకర్ గారిని లాయర్గా పెట్టుకొని వాదించుకుంటే వాడు జడ్జికే ఇరిటేట్ కలిగిస్తాడు. జడ్జి అతని వాదనలు చూస్తే జడ్జికే వారం రోజులు శిక్ష వేయాల్సిన 2 వారాలు శిక్ష వేసే పరిస్థితి తీసుకొచ్చాడు. మొత్తం మీద మనోడు కోర్టులో వాదన చేయడు కానీ మీడియా ముందుకు వచ్చి మాత్రం పెద్ద ఎత్తున ఆర్గ్యూ చేస్తాడు. అక్కడ కేసు దొబ్బింది, మీడియా ముందుకు వచ్చి భారతమ్మ గారి మీద ఐటీడీపీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నీచమైనటువంటి విధంగా పోస్టులు పెట్టిస్తే చూస్తూ ఊరుకుంటారా? ఉప్పు కారం తిన్నోళ్ళు ఎవరైనా దాడికి ప్రయత్నించరా? ఇంకా గోరంట్ల మాధవ్ తక్కువే రియాక్ట్ అయ్యారు, ఇంకొకరైతే చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు. మరి నువ్వేం పీకుతున్నావురా? నువ్వు ఉప్పు కారం తినలేదా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అని ఎక్కడ లండన్లో పోయి లంగేడుపులు ఏడిసావు కదా, మరి ఇలా జగన్మోహన్ రెడ్డి సతీమణి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కిరణ్ నువ్వే డైరెక్ట్గా పోయి అటాక్ చేసి కొట్టకూడదా? అంటే మీ పార్టీలో ఒక గోరంట్ల మాధవ్ ఒక్కడే ఉప్పు కారం తిని పౌరుషం ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా పౌరుషం? అరే వాడేదో హైప్ అవటం కోసం, వీడియోలో హైలైట్ అవటం కోసం వాడు పోయి దాడి చేశాడు. దాడి చేస్తే పర్లా, సరే వాడిని పక్కన పెట్టి వాళ్ళ అనుచరులను ఉసుగొలిపి చేస్తే పర్లే. వీడు పెద్ద పోటుగాళ్ళ లెక్కన పోయి దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత సరే వాడిని అరెస్ట్ చేసి గోరంట్ల మాధవ్ని కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాలంటే నేను ఒక ఎంపీని, అంతకుముందు నేను ఒక సిఐని, నన్ను నేరస్తుడిగా మీరు ట్రీట్ చేస్తారంటే ఇప్పుడు నువ్వు చేసింది ఏందిరా? నువ్వు ఒక ఎంపీ అయినప్పుడు నీకు తెలీదా? నువ్వు సిఐ అయితే గతంలో పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తే ఏం చేస్తారో తెలీదా నీకు?
ఆటంకం కల్పిస్తే కేసు ఫైల్ ఇద్దని తెలియదా? మరి తెలిసి కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేయడానికి, ఓవర్ యాక్షన్ కోసము, లేదా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో గోరంట్ల మాధవ్ ఒక హీరో, మళ్ళీ వీడికి ఒక టికెట్ ఇవ్వాలి అని ఒక భ్రమ కల్పించడం కోసం అని చెప్పేసి నువ్వు వాడి మీద దాడి చేయడానికి వెళ్ళావా? సిగ్గుండొద్దంటారా కనీసం? నువ్వు ఒక సిఐ అయ్యండి, గతంలో నీకు తెలుసుగా పోలీసులో ఉన్నటువంటి రూల్స్ ఏంటో నీకు తెలుసు కదా. మరి ఆ రూల్స్ని బ్రేక్ చేసి నువ్వు ఎలా దాడి చేసావు? పోతే పోయి దగ్గరగా నువ్వు అక్కడే పోతే పోయి, నీతో పాటు ఆ మిగిలిన 5గురు కూడా తీసుకోబోతే పాపం. వాళ్ళేదో నీ వెనకాల వచ్చిన పాపానికి నీతో పాటు వాళ్ళని కూడా 2 వారాలు రిమాండ్ విధించే పరిస్థితి తీసుకొచ్చావు. ఈ పొన్నవోళ్ళు గారు న్యాయస్థానం జడ్జి గారి ముందు వాదించడు, మీడియా ముందుకు వచ్చి మాత్రం సొల్లుకోతలు పోస్తూ ఉంటాడు. ఈ ఆరోగ్యాలతో అలాగే ఉండాలబ్బా. అన్ని కేసులు వైఎస్ఆర్సీపీ అన్ని కేసులు ఈడే వాదించాలి. ఎందుకంటే పనిష్మెంట్ చేయడానికి జడ్జి గారికి కూడా అవకాశం మనం చెప్పాల్సిన పనిలే, ఆయనంతటా ఆయనే తీసుకుంటాడు. వీడి కేసులు వాదిస్తేనే ఆటోమేటిక్గా జడ్జి గారు డిసైడ్ అయిపోతారు, ఓకే దీనికి 2 వారాలు రిమాండ్ చేయొచ్చు, వీడింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే వీడికంటే ఓవర్ యాక్షన్ చేసి ఉంటాడు వాడు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉంటారు. సో మొత్తం మీద గోరంట్ల మాధవ్ని మన పొన్నవోలు గారు నాకబెట్టి 2 వారాలు రిమాండ్ విధించడం జరిగింది. సో మొత్తం మీద ఇంకా మనోడు లోపలికి వెళ్ళాడు. ఇక పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత ఇక బయటికి రావడం అనేది కష్టం. మళ్ళీ 2 వారాల లోపు మన గోరంట్ల మాధవ్ కూడా ఎక్కడెక్కడ కేసులు నమోదవ్వాలి అక్కడ కేసులు నమోదవుతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది వీడికి లోకేష్ మగాడా కాదా అనేది. ఇప్పుడు మా మాధవ్ గారికి తెలిసి, అయ్యా లోకేష్ నువ్వు నాకంటే మొగోడివయ్యా నువ్వు అని చెప్పి వాడే స్టేట్మెంట్ పాస్ చేసే సమయం దగ్గరలోనే వచ్చింది. అంతేకాకుండా ఇంకో చిన్న విషయం చెప్తున్నా, పొన్నవోలు సుధాకర్ గారిని దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేసులు వాదించేలాగా ఆ భగవంతుడు మా సుత్తివేలు సుధాకర్ మామకి ఆయురోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అట్లాగే మనోడే శనీశ్వరుడు అయితే వాడి పక్కన ఉన్నటువంటి వాడు ఇంకా అంతకంటే గొప్ప జేబులను దరిద్రాన్ని పెట్టుకొని తిరిగేటువంటి వాడు మన కళ్యాణ్ హరికృష్ణ గారు, కళ్ళు సీతాంబరం గారు. ఆయన దగ్గర శిష్యరికం చేసి వీళ్ళిద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ కేసులన్నీ కూడా వాదిస్తే ఖచ్చితంగా జడ్జి గారు అందరికీ కూడా రిమాండ్ విధించి సత్ప్రవర్తన బుద్ధి కలిగేలాగా మార్చడానికి అవకాశం కల్పిస్తానని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కళ్యాణ్ హరికృష్ణ గారు మీ అందరం తెలుసు, ఎందుకంటే ఈడు దళితుల మీద దాడులు చేస్తాడు, వీడు దళితుల్ని కార్ల కింద వేసి తొక్కిస్తాడు, వీడు మళ్ళీ లాయరు, వీడు సెక్షన్ల గురించి మాట్లాడతాడు, వీడు చేసేదే రౌడీయిజం, వీడు కోట్ వేసుకున్నటువంటి రౌడీ షీటర్ గారు వీడు. అలాంటి వాడిని పక్కన పెట్టుకొని వీళ్ళు కేసులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద గోరంట్ల మాధవ్కి ఫస్ట్ టైం అనుకుంటా పాపం సీఏగా చేశాడు, ఎంపీగా ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ ఎంపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రమోషన్ కాస్త డిమోషన్ అయింది. ఇప్పుడు అది కాస్త పోయి ఖైదీ లెక్కన జైల్లో కూర్చున్నాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది మామూలుగా ఏంటంటే ఎవడైనా ఏదైనా మాట్లాడితే వాడిని ఎలా అరెస్ట్ చేయాలని చెప్పేసి వాడు కారణాలు ఎత్తుక్కుంటారు, లెక్కలు బొక్కలు చూస్తారు. కానీ మా మాధవ్ వాడంతటి వాడే అవకాశాన్ని కల్పించేసి పోలీసులకు శ్రమ లేకుండా అరెస్ట్ అయ్యే విధంగా అవకాశాన్ని కల్పించాడు. సో అంటే దాన్ని ఏమంటారంటే ఎక్కడో ఉన్న దరిద్రాన్ని గెలుపుకొని గువ్వలో తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే ఇదే. సో మొత్తం మీద మన ప్రస్తుతానికి మనోడికి 2 వారాలు రిమాండ్ విధించడంతో పాటు పొన్నవోలు సుధాకర్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జడ్జి గారు. అంతేకాకుండా ప్రతిసారి న్యాయ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని దూషించడమే పనిగా పెట్టుకున్నావా నువ్వు? అంటే వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడు నువ్వు లా చేయడం ఎందుకు? అవసరమైతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి కూడా మాట్లాడారంటే మన సుత్తివేలు సుధాకర్ గారు జడ్జి గారిని ఏ స్థాయిలో ఇరిటేట్ చేశాడు మనం అర్థం చేసుకోవాలి. అయినా ఈ సుత్తివేలు సుధాకర్ గారికి సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చేసి రక్తం మరిగిపోయిందండి, ఈదేగా తక్కువ మాట్లాడాడు, ఇంకా రక్తం మరిగిన వైసీపీ వాళ్ళు ఊరుకుండ్రు అని చెప్పేసి సుత్తివేలు కవరింగ్ చేస్తున్నాడు. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ 2029లో ఖచ్చితంగా సుత్తివేలు సుధాకర్ నాకు తెలిసినంత వరకు బాబాయ్ గొడ్డలు వేడి తర్వాత అతిపెద్ద వేటు పడబోయేది మన సుత్తివేలు సుధాకర్కి నేను అనుకుంటున్నా. వీడు అలాగే వాదిస్తా ఏదో ఒక రోజు జగన్ కేసులు కూడా మనోడే వాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నెంబర్ 1 లాయర్ కాబట్టి ఖచ్చితంగా మనోడు వాదిస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయిపోయి జైలుకి వెళ్తాం అనేది ఖాయం. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ రా గోరంట్ల మాధవ్. మరి పోలీసులకు చిన్న విజ్ఞప్తి, అయా సామె అడిగి మొలతాడు ఉంచండి, అయా సామె అడిగి మామూలుగానే ఒంటి మీద గుడ్లుండవు, ఇంకా మీరు మొలతాడు తీసేసారనుకో రెయ్యి మొత్తం ఫ్రీ షో చూపించేస్తాడు, ఖైదీలు అంతా చచ్చిపోతారు పాపం. వాడు దయచేసి వాడు ఒక్కడికి మొలతాడు అండర్వేర్ మాత్రం ప్రొవైడ్ చేయండి. అవసరమైతే అండర్వేర్ తీసుకోకుండా ఉండడానికి అండర్వేర్ బార్డర్ మొత్తం పెవికాలతోటి వాడి బాడీకి అంటించండి. ఎందుకంటే మనోడికి కోపం వచ్చిందంటే మొత్తం కోపం వచ్చిన తీసుకుంటాడు,
ఆవేశం వచ్చిన ఉప్పు తీసుకుంటాడు, మూడు వచ్చిన ఉప్పు తీసుకొట్టుకుంటాడు. కాబట్టి దయచేసి ఆ బట్టలు లేనటువంటి దరిద్రమైన దౌర్భాగ్యపు వీడియో మళ్ళీ చూసే పొజిషన్, ఎందుకంటే ఒకసారి చూసినందుకే ప్రజలకు వాంతి వచ్చింది, ఇంకోసారి చూసి పాపం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా మీరందరూ దయచేసి ఆయనకు ఒక అండర్వేరు, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక చడ్డీ తగలబెట్టండి. ఆ చడ్డీ కూడా ఊడి రాకుండా ఉండడానికి టైట్గా కట్టడమో, లేకపోతే అవసరమైతే ఫెవికిక్ తోటి బాడీకి అంటించడం ఏదో ఒకటి చేయండి. లేకపోతే మనోడు జైలు కూడా గబ్బు గబ్బు చేసి పడేస్తాడు. అంతటి గొప్ప ప్లేయర్ వాడు. కాబట్టి పోలీసులు కూడా వారి విజ్ఞప్తిని పరిగణలో తీసుకొని మనోడికి ఒక చడ్డీని స్ట్రాంగ్గా ఉండేలాగా ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.